ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఇది రియల్ అండ్ డీప్ టాపిక్ ఇది. ప్రస్తుతం అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ఒక రియాలిటీ సిట్యుయేషన్ ఇది. ఏంటంటే ఎవరు కూడా వాళ్ళకు ఇష్టమైనటువంటి పని, జాబ్ చేయట్లేదు. నిజం చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం మనసుకు నచ్చిన ఉద్యోగమే చేస్తున్నామా లేదా? దాదాపుగా తప్పు. మనకు నచ్చిన ఉద్యోగం మనం చేయట్లేదు. మనం మార్నింగ్ లేచినప్పుడు మన ప్రొఫెషన్ ఏదైతే ఉందో జాబు వెళ్ళాలని చాలామందికి అనిపించదు. కానీ వెళ్ళక తప్పదు. అదేంటంటే మనకు మనం క్రియేట్ చేసుకుంటున్నటువంటి ఒక సర్వైవల్ అది. ఏంటంటే బతకడం కోసం జాబ్ చేస్తున్నాం అంతే. మనం ప్యాషన్‌గా ఎదగాలని చేయట్లేదు. ప్యాషన్‌గా ఎదగాలంటే ఇంకా వేరే ఉంటాయి మార్గాలు. నిజం చెప్పాలంటే 100లో 70-80 మంది తమకు తాము తగ్గట్టుగా వాళ్ళకిష్టమైన పనులను చేయట్లేదు ఇప్పుడు. వారి జాబ్స్ వేరేలా ఉంటాయి. వాళ్ళ మనసులో ఆవేదన, ఆవేశం వేరే ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు చేస్తున్నాం? నా జీవితం ఇంతే, ఇలా చేయాలి తప్పదు అని చేస్తున్న వాళ్ళు చాలామంది. ఎందుకంటే నెలాఖరికి వచ్చేసరికి ఈఎంఐలు కట్టాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి పని నచ్చకపోయినా కూడా బతకడం కోసం పని చేస్తున్నారు ఈ రోజుల్లో. అయితే మన సర్వైవల్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ప్రతిరోజు అంటే సర్వైవల్ అంటే మనం బతకడం కోసం పోరాడుతున్నాం అని అర్థం. అయితే మన సర్వైవల్ లైఫ్ ఎలా మొదలవుతుందంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, అలారం మోగుతుంది. మన మనసులో ఏముంటుంది ఆలోచన? ఇంకో 10 మినిట్స్ పడుకుందాం, ఇంకో 5 మినిట్స్ అయినా పడుకుందాం కనీసం. అంటే మనకు ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదని అర్థం. నిజానికి ఇంట్రెస్ట్ లేకున్నా జాబ్కి వెళ్తాం. ఎప్పుడు చూడు టైం చూసుకుంటూనే ఉంటాం. టైం ఎంత అవుతుంది, లంచ్ టైం కోసం వెయిటింగ్, మళ్ళీ ఈవినింగ్ 6 టైం కోసం వెయిటింగ్, ఇంటికి వెళ్ళడం కోసం వెయిటింగ్. అంటే మనం సర్వైవల్ కోసం మనం బతకడానికి చేస్తున్నటువంటి ఈ పనిలో భాగంగా మనం టైం ఎలా గడిచిపోతుందని మాత్రమే చూసే పరిస్థితి ఉంటుంది. కానీ మనం ప్యాషన్గా చేసేటువంటి పని ఉంటుంది, మనకి ఇష్టమైన పని, మనకు నచ్చిన పని, మన అనుకున్నటువంటి పని, దాంట్లో మనకు టైం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. ప్రతిదీ కూడా మనకి ఇష్టమే ఉంటుంది. మనం ఆ పనిని ప్యాషన్గా భావిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఫోన్లోనే చూడండి, ఫోన్లో రీల్స్ చూడడం చాలా నడుస్తున్నటువంటి ట్రెండ్ ఇప్పట్లో. ఎంతసేపు చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అది ఇష్టం, మనకు అదొక ప్యాషన్ అది. కాబట్టి మనం చేస్తున్నటువంటి పనిలో మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, మనం మనస్సుకు నచ్చాలి అని అంటే అదొక ప్యాషన్. కాబట్టి మనం ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటంటే సర్వైవల్ కోసం వాళ్ళ మనస్సుకు నచ్చని పనిని కూడా చేస్తున్నారనేది ఇది ఒక పెద్ద నిజం, పచ్చి నిజం ఇది. కాకపోతే ఎవరు వాటిని బయటికి వ్యక్తపరచరు. నెల చివరికి వచ్చేసరికి శాలరీ రావడం, ఈఎంఐలు కట్టుకోవడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇమీడియట్గా డబ్బు అవసరం రావడం, పిల్లల చదువుల కోసం ఉపయోగపడడం, ఇలాంటి అవసరాల కోసం ఖచ్చితంగా ఇష్టం లేని పనిని మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు ఈ కాలంలో. అయితే మనం ఇష్టం లేని జాబ్కి వెళ్ళి ఎప్పుడు గడియారం వైపు చూస్తూ టైం ఎప్పుడు అయిపోతుంది, లంచ్ టైం ఎప్పుడు అవుతుంది, ఈవినింగ్ 6 ఎప్పుడు అవుతుంది, ఇది ఒక సర్వైవల్ లూప్ అన్నట్టు. ఇదంతా ఒక సైకిల్, సర్వైవల్ లూప్ ఇది. ఇలా సర్వైవల్ చేస్తున్న ఒక మనిషికి ఒకానొక రోజు, ఒకానొక సమయం, ఒక రియాలిటీ మొదలవుతుంది. ఏంటంటే ఇది నా లైఫ్ కాదు, నేను ఇంకేదో చేయాలి, ఏదో చేయాలనుకుని ఇది చేస్తున్నాను, ఇది నా లైఫ్ కాదు అని చెప్పేసి ఒక రియాలిటీ ఎదురవుతుంది. కానీ బయట పరిస్థితి ఎలా ఉంటుందంటే శాలరీ మిస్ అయితే ఎలా, జీవితం ఎలా ఉంటుంది, శాలరీ రాదు, ఇంకోటి ఇందులోనే ఫ్యామిలీని రెస్పాన్సిబిలిటీస్ ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి ఒక గందరగోళం ఏర్పడుతుంది. సేమ్ ఇదే టైంలో మనం ప్రెజర్ అవుతున్న ఇలాంటి పరిస్థితుల్లోనే అంటే ఇష్టం లేని జాబ్ చేయడం, మనకి ఇంకేదో చేయాలని ఉండడం, మనం ఏమీ చేయలేకపోవడం, అదే ఇష్టం లేకున్నా భారంగా ఆ పనిని చేయడం, ఇదొక వెర్షన్. అయితే ఇంకో వెర్షన్లో ఏం జరుగుతుందనంటే ఒక మనిషి ఇష్టం లేని జాబ్ చేసుకుంటూ కూడా ఒక ప్యాషన్, అతనికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఇష్టం లేని పని చేసుకుంటూ కూడా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడం ఒక ప్యాషన్ అది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నటువంటి జాబ్తో పాటు ఏదైనా చిన్నగా బిజినెస్ ట్రై చేయడం, కోడింగ్ నేర్చుకోవడం, యూట్యూబ్ లెర్నింగ్స్ కావచ్చు, ఇతర లెర్నింగ్స్ ఏవైనా కానీ ఎక్స్ట్రా స్కిల్స్ అన్నట్టు అవి. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో స్కిల్స్ ఎక్కువగా ఉంటే నైపుణ్యాలను బట్టే మన ఆదాయం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకి ఇష్టం లేని పని, అది సర్వైవల్ కోసం, మనం బతకడం కోసం ఒక పని చేయడం అది కరెక్టే, కానీ అందులోనే ఉండిపోవడం తప్పు. కాబట్టి ఆ పని చేసుకుంటూ కూడా ఎక్స్ట్రా స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నాడు ఇంకో వ్యక్తి. ఒక వ్యక్తి సర్వైవల్ లైఫ్లో అదే పని చేసుకుంటూ ఇష్టం లేకున్నా కూడా ఈ జీవితం ఇంతే అని చెప్పేసి అక్కడే అదే పనితోని అంతే అదే కంఫర్ట్ జోన్లో ఉండి అలాగే ఉంటున్నాడు ఒక వ్యక్తి. ఇంకో వ్యక్తి ఇష్టం లేని పని అయినా కూడా తాను బతకడం కోసం ఆ పని చేసుకుంటూ కూడా ఇతర నైపుణ్యాలను నేర్చుకుంటున్నాడు ఇంకొక వ్యక్తి. అర్థమవుతుంది కదా పాయింట్. అయితే ఇందులో భాగంగానే ప్యాషన్ లైఫ్లో, ప్యాషన్ క్రియేటివిటీలో మన స్కిల్స్ డెవలప్మెంట్ చేసే టైంలో, డెవలప్ అవుతున్నటువంటి టైంలో మనకు మనీ ఎర్నింగ్ అనేది ఉండదు, స్ట్రగుల్ ఉంటుంది, చాలా లేజీగా ఉంటుంది. అయినా కూడా ప్రయత్నించాలి. ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవడంలో మనకున్నటువంటి నైపుణ్యాలను, మనకున్నటువంటి ఆసక్తిని చూపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ చేయడం కానీ, ఫోటోని ఎడిటింగ్ చేయడం కానీ, ఇలాంటి విషయాలలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. టైం అనేది తెలియకుండానే గడిచిపోతుంది. అదే ఒక నువ్వు ఇంట్రెస్ట్ లేని పని నుంచి టైం స్లోగా జరిగిపోతుంది. ఇప్పుడు టైం అయిపోతుంది, మనం ఎప్పుడు రిలీఫ్ అవుతాం, ఎప్పుడు రిలీజ్ అయిపోతాం, ఇప్పుడు మనం ఫ్రీడమ్ వస్తుంది. ఇలాంటి ఇష్టం లేని పని చేస్తే టైం స్లోగా గడిచిపోతుంది. ఇష్టం ఉన్న పని చేస్తే, మనకు నచ్చిన పని చేస్తే టైం ఫాస్ట్గా గడిచిపోతుంది. ఇది
అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ఒక నిజమైన స్టోరీ. ప్రపంచంలో చాలామంది 80% పీపుల్ సర్వైవల్ కోసం మాత్రమే జాబ్ చేస్తారు. అంటే కేవలం బతకడానికి, ఎలాగైతేనేమి పరిస్థితి ఇంతే, ఇలానే బతకాలి ఇంతే అనే కంఫర్ట్ జోన్లో అలానే బతుకుతారు 80% పీపుల్. ప్యాషన్ని డ్రీమ్ చేస్తారు. అంటే పొద్దున్న దాకా డే టైం మొత్తం సర్వైవల్ కోసం బ్రతుకుతారు, నైట్ టైం మొత్తం ప్యాషన్ని కలలుగా అంటారు, డ్రీమ్స్ చేస్తారు. అంటే డ్రీమ్స్ చేస్తారంటే ఎలా అంటే ఇష్టం లేని పని చేసుకుంటూ కూడా బాధపడే ఒక వ్యక్తి డే టైం మొత్తం కష్టపడే, లేదంటే ఇతర పనులు ప్రొఫెషన్కి తగ్గట్టు ఒక పని ఇష్టం లేకున్నా కూడా చేసి ఇంటికి వచ్చి ప్యాషన్ లైఫ్ని ఆలోచిస్తాడు నైట్ అంతా. నా లైఫ్ అది కాదు, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి. కానీ రియాలిటీ ఏంటంటే మనం ఎక్కడ ఆగిపోతున్నాం అంటే సర్వైవల్లో ఆగిపోవడం ద్వారా మనం ప్యాషన్ లైఫ్ మీద గ్రిప్ అనేది పోతుంది. ప్యాషన్ లైఫ్ అయితే మనం కూడా సర్వైవల్ లైఫ్ని గడుపుకుంటూ కూడా ప్యాషన్ లైఫ్లోకి చేంజ్ అవ్వచ్చు. మనం మన ఆలోచన మారినప్పుడు, మన విధి విధానాలు మారినప్పుడు సర్వైవల్ చేసుకుంటూ కూడా ప్యాషన్ని ఎంజాయ్ చేయవచ్చు. సర్వైవల్ ద్వారా మనకు నిత్యావసర వస్తువులు లభిస్తే ప్యాషన్ లైఫ్ ద్వారా ఒక ఆనందం, ఒక సంతోషం, ఒక ఎంజాయ్మెంట్ అనేది దొరుకుతుంది ప్యాషన్ లైఫ్లో. కాబట్టి ఏ పని చేసినా కూడా, ఎలా ఉన్నా కూడా మనం సర్వైవల్ చేసుకుంటూ ప్యాషన్ లైఫ్ని అనుభవించాలి. దానికోసం ఎక్స్ట్రా స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకోవడం ఒకటే దారి. మనం ఎందుకు చేంజ్ అవ్వలేకపోతున్నామనంటే నేను సక్సెస్ కాగలుగుతానా, నా వల్ల అవుతుందా, మనీ వస్తుందా, పర్లేదులే ఇలానే ఉందాం, జీవితం అంటే ఇంతే, చాలా మంది ఉంటున్నారు కదా, నేను ఉండడంలో తప్పేంటి అని అలా ఆలోచించడం, అదే కంఫర్ట్ జోన్లోనే ఉండడం, రిస్క్ చేయలేకపోవడం, నాకు జీవితంలో ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏది ఇష్టం లేదు అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు ఉండడం వల్లనే ఇలాంటి ఆలోచనలే మనల్ని సర్వైవల్లో ఉంచేస్తాయి. అయితే చేంజ్ ఎలా మొదలవుతుంది అంటే ఒక్కసారిగానే పెద్ద మార్పు రాదు. నిజానికి మొట్టమొదటిగా మనం చేసే పని ఈరోజు మనం డిసైడ్ అవ్వాలి. అట్లీస్ట్ 1 లేదా 2 అవర్స్ మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించాలి తప్పకుండా. అంటే ప్యాషన్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి. ప్యాషన్ లైఫ్ అంటే ఏదో వేరే ఏం కాదు, మీరు అలా అనుకో. ప్యాషన్ లైఫ్ అంటే ఏదో డ్రింక్ చేయడం, అది చేయడం, ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్తో తిరగడం, ఈ చిల్లర పని కాదు. ప్యాషన్ లైఫ్ అంటే మన స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవడం. ఈ ప్యాషన్ లైఫ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్న తర్వాత మన జర్నీ ఎలా ఉంటుందంటే మొదటి రోజు ప్యాషన్ లైఫ్ స్టార్ట్ చేసిన మొదటి రోజు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఒక 10 రోజుల తర్వాత అది ఒక హ్యాబిట్ అవుతుంది. ఒక 1 మంత్ తర్వాత అదొక ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒక 1 మంత్ దాటిందనుకో అదొక కాన్ఫిడెన్స్ మొదలవుతుంది. 3 మంత్స్ అయిందనుకో ఎర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్యాషన్ లైఫ్ అనేది చాలా నేర్పుతుంది, మనకు చాలా ఇస్తుంది కూడా. ప్యాషన్ లైఫ్లో క్లిక్ అయిన తర్వాత ఒక మనిషికి సర్వైవల్ లైఫ్లో చేస్తున్నటువంటి జాబ్లో స్ట్రెస్ ఉండదు. చేస్తున్నటువంటి జాబ్ని చాలా స్వేచ్ఛగా చేసేస్తాడు. టైం గడిచిపోతలేదు అని చెప్పి బాధపడడం అంటూ ఉండదు. టైం ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంటే ప్యాషన్ లైఫ్ స్టార్ట్ చేయడం వల్ల మనకు సర్వైవల్ లైఫ్లో చేస్తున్నటువంటి జాబ్లో కూడా ఫ్రీడమ్ దొరుకుతుంది. ఆ పనిని ఆస్వాదిస్తాం మనం. కాబట్టి ప్యాషన్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. కానీ ఈ విషయం తెలియక చాలామంది సర్వైవల్ లైఫ్లో ఉంటూ చేస్తున్నటువంటి పనిలో ఇంట్రెస్ట్ లేక, ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండడం వలన పని భారమైనప్పటికీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే ప్యాషన్ లైఫ్ని అలవాటు చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. ప్యాషన్ లైఫ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన లైఫ్ మన కంట్రోల్లోనే ఉంటుంది. మనకు ఒక స్మాల్ ఎర్నింగ్స్ రావడం మొదలవుతుంది. ఇతరులకు హెల్ప్ చేసే పరిస్థితి కూడా మన దగ్గర ఉంటుంది. ఆ లైఫ్ వేరే ఉంటుంది నిజానికి. అయితే నా ఉద్దేశం ఏంటంటే సర్వైవల్ జాబ్ చేయడం తప్పు అని కాదు, సర్వైవల్ జాబ్ చేయడంలోనే ఆగిపోవడం తప్పు. అందులో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎలా అనుభవిస్తున్నారు, ఒక రోజు ఎలా గడిచిపోతుంది, ఒక మనిషికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు ఇష్టం లేని పని చేసుకుంటూ కూడా అనేది చుట్టుపక్కల గమనిస్తే చాలా అర్థమవుతుంది. ఫైనల్గా ఏంటంటే బతుకు తెరువు కోసం, కేవలం బతకడం కోసం చేసేది సర్వైవల్. బతకడంతో పాటు ఎదగడం కోసం ప్రయత్నించేది ప్యాషన్. అర్థమైంది? రెండింటికి మధ్య డిఫరెంట్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ మార్పు చాలా పెద్దగా ఉంటుంది. సర్వైవల్ వర్సెస్ ప్యాషన్. నిజమైన జీవితం మొదలయ్యేది ఎప్పుడంటే ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్సింగ్ ఉంచినప్పుడు నిజమైన జీవితం స్టార్ట్ అవుతుంది. అంతలోపు మనం అదే కంఫర్ట్ జోన్లో, అదే సర్వైవల్లో ఉంటాం. అలా ఇప్పటి నుండి కాదు, మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ వస్తే ఎప్పుడు మనం మారలేము. కాబట్టి సర్వైవల్ మరియు ప్యాషన్ లైఫ్కి మధ్య బ్యాలెన్సింగ్గా ఉంచుకుంటూ మనం మన సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉండటమే ఉత్తమం. ఇష్టం లేని పనిని చేసుకుంటూ ఇన్ని రోజులు ఇబ్బంది పడే బదులు ప్యాషన్ లైఫ్ని క్రియేట్ చేసుకొని ఆనందించడం చాలా మేలు. కాబట్టి పని చేసుకుందాం, సర్వైవల్లో జీవించుదాం, కాకపోతే ప్యాషన్ లైఫ్లో ఆనందించుదాం. ప్యాషన్ లైఫ్లో ఉన్నటువంటి ఆనందం, వచ్చే సంతోషం ఎలాంటి లైఫ్లో కూడా దొరకదు. కాబట్టి సర్వైవల్ చేసుకుందాం, ప్యాషన్ని అనుభవించుదాం, ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఎక్స్ట్రా డెవలప్మెంట్ స్కిల్స్ని బిల్డ్ చేసుకుందాం. తప్పకుండా మన జీవితం ఏదో ఒక రోజు మారుతుంది.